కృష్ణ ఆ ఇంట్లో డ్రైవర్ లాగా పని మనిషి లాగా బతుకుతున్నాడే కానీ భార్గవికి తండ్రి లాగా బతుకుతున్నాడా? అక్కడ భార్గవి దగ్గర కూడా మాట్లాడలేడు జే. కానీ నేను మాత్రం ఆ భార్గవిని వదిలిపెట్టను. నీకు తెలియదు రాజా, ఆ భార్గవి నీకు చందుకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. నువ్వు నాకు పార్ట్నర్వి కావాలి. మీ మామగారే సలహా ఇచ్చారు. నవీన్, ఆఫీస్ చాలా పెద్దగా ఉంది. మరి రజనీష్ ఎక్స్పోర్టింగ్ ఏజెన్సీ అంటే చిన్న చెత్తగా కంపెనీ అనుకున్నావా? వరల్డ్ మొత్తంలో ఆయనకి మంచి డీలింగ్స్ ఉన్నాయి. ఏ కంట్రీకైనా తను ఎక్స్పోర్ట్ చేయగలడు. రజనీష్ కంపెనీ ఎక్స్పోర్ట్ స్టాంప్ పడిందంటే ఏ కంట్రీ వాడైనా మన ప్రోడక్ట్ ని కళ్ళు మూసుకొని తీసుకుంటాడు జే. అంత నమ్మకం ఆయనంటే. అంత పెద్ద కంపెనీ మనకి ఛాన్స్ ఇస్తుందంటావా నవీన్? ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా జే. మన బలం క్వాలిటీ, అది అర్థమయ్యేలా చెప్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మేము రజనీష్ గారిని కలవాలి. మీ పేరు? జయంతి నవీన్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చామని చెప్పండి. కాసేపు వెయిట్ చేయండి, సార్ని అడిగి చెప్తాను. థ్యాంక్ యూ అండి. హలో మిస్టర్ స్టీఫెన్, ప్లీజ్ టు సీ యువర్ ఆర్డర్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. I will ensure recording the quality of material. Please see that. This time material gets distributed all over the country. Okay. We will exporting the material tomorrow. Thank you. Thank you very much. We will meet again. Hello Chatterjee. ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. రేపు మెటీరియల్ పంపించాలి. వెంటనే రెడీ చేయండి. ఓకే. హలో సార్, మిమ్మల్ని కలవటానికి జయంతి నవీన్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చారు. ఓకే, పంపించండి. ఓకే సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. షల్ వి కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎస్, చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. తను జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సార్. మీరు ఎక్కడో చూసే ఉండుంటారు. లేదు లేదు, ఇంకెక్కడో పరిచయం. మీ వారు? కృష్ణప్రసాద్ గారండి. ఎస్, కృష్ణప్రసాద్. జయంతి కృష్ణప్రసాద్. నన్ను గుర్తుపట్టలేదండి? కృష్ణ నేను మంచి ఫ్రెండ్స్ అండి. జయంతి నవీన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను. అది నేను నా ఫ్రెండ్ నవీన్ కలిసి కొత్తగా ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ పెట్టాం. సిక్ యూనిట్ ఒకటి కొని బిజినెస్ మొదలు పెట్టాం. ఓకే ఓకే. ఇంతకీ కృష్ణప్రసాద్ ఎలా ఉన్నాడు? చాలా రోజులైంది అతను కలిసి. బాగున్నాడు సార్. ఇంతకీ మీరు వచ్చిన పని? సార్, మేము ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లోకి దిగామండి. మా ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్ మీ చేతిలో ఉంది కదా, మీరు మాకు హెల్ప్ చేస్తే. కృష్ణప్రసాద్ వైఫై ఉండి మీరు హెల్ప్ చేయమని అడగాల? భలేవారండి.
సంతోషంగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కృష్ణ చాలా హెల్ప్ చేశాడు. తను చేసిన దానికి నేను ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా? త్వరలోనే నేను కలిసి మాట్లాడతాను. మీ ప్రొడక్ట్స్ చూసి నేను ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మేము బయలుదేరుతాం. నమస్తే. కృష్ణప్రసాద్ గారిని అడిగానని చెప్పండి. వీలు చూసుకుని తప్పకుండా కలుస్తాను. షూర్ ఓకే, సార్. థ్యాంక్ యూ. ఏంటి నవీన్ ఇలా జరిగింది? ఇప్పుడేమేం జే, మనకి బిజినెస్ కావాలి, దానికి తన హెల్ప్ కావాలి. మీ మధ్య జరిగినవి అన్నీ తనకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ జే, జస్ట్ ఫర్గెట్. అంతా మర్చిపోయి ఒక్క బిజినెస్ గురించి ఆలోచించు. ఓకే, కమ్. భానుమతి, అమ్మా, పిల్లలందరూ తినేశారా? ఒక్క చిన్ని తప్ప అందరు తినేశారమ్మా. చిన్ని తినలేదా? మీకు తెలిసిందే కదమ్మా, ప్రతిదీ తనకే ముందు పెట్టాలి. ముందు ఎవరికి పెట్టినా అలుగుతుంది. మళ్ళీ అలిగిందా? అవునమ్మా, ఎంత బ్రతిలాడినా వినడం లేదు. మీరు పెడితే గాని తిందు కదా. మన దగ్గరే ఇంత చేస్తుంది అంటే ఇక అమ్మా నాన్నలు ఉండుంటే ప్రాణం తినేసేదేమో. ఆయా, తప్పాయమ్మా, అలా మాట్లాడకూడదు. పిల్లలంటే దేవుళ్లతో సమానం. వాళ్ళని కించపరిచేలా మాట్లాడుకో. అమ్మా నాన్న లేరంటం తప్పు కదూ. ఏ మనం లేమా? నేనమ్మని కాదా? చిన్నినే కాదు, ఎవరిని అలా తక్కువ చేసి మాట్లాడుకో. క్షమించండి అమ్మా, ఎంత చెప్పినా వింటం లేదనే కోపంతో అలా అన్నాను. సర్లే, వెళ్ళి అన్నం తీసుకురా. అలాగేనమ్మా. నేను తినిపిస్తాను. ఇంతకీ చిన్ని ఎక్కడా? అదిగో అలాగే ఆ చెట్టు కింద కూర్చుందమ్మా. చిన్ని, ఏంటి చిన్నికి కోపం వచ్చిందా? ఎందుకు కోపం వచ్చింది? చిన్ని తల్లి ఈ అమ్మతో మాట్లాడుతుంది, అమ్మ మాట వింటుంది, అమ్మ పెడితే తింటుంది. నాకేమొద్దు, నేను తిన్ను. ఎందుకు తినదు? అసలు ఎందుకు కోపం వచ్చింది నా బంగారు తల్లికి? నువ్వు నాకు అందరికంటే ముందు ఎందుకు పెట్టలేదు? ఓ, అదా కోపం. ఏం లేదమ్మా, నేను బజార్కి వెళ్ళాను కదా, రావటం లేట్ అయింది. చిన్ని కోసం బోలెడన్ని బొమ్మలు, చాక్లెట్లు కొన్నాను కదా. మరేవి? నువ్వు అన్నం తింటే ఇస్తాను. మరి రోజు అందరికంటే ముందు అన్నం నాకే పెట్టాలి. అలాగే. నాకు నువ్వే పెట్టాలి. అలాగే. బొమ్మలు కూడా నాకే ఇయ్యాలి. అన్నీ నీకే ఇస్తాను. ముందు అన్నం తిను. ప్రామిస్? ప్రామిస్. మరెప్పుడు నోరు తెరు. గుడ్ గర్ల్. రా. నన్ను చూస్తే బాగుంటుంది. చిన్ని ఇస్ అ గుడ్ గర్ల్. ఇంకా తింటావా? లాస్ట్. వెరీ గుడ్. అమ్మయ్యా, తినేసిందా అమ్మా? మీరు లేకపోతే ఒక్క నిమిషం కూడా చిన్ని మాట వినదమ్మా. ఏ జన్మ బంధమో భానుమతి. ఇంతమంది పిల్లల్లో ఇదే నాకు ఇంత దగ్గర అయ్యింది. చిన్ని, నువ్వు వెళ్ళి ఆడుకో. వెళ్ళు భానుమతి, తీసుకెళ్ళు. రామ్మా.
ఏంటి జయంతి ఇదంతా? మా ఫ్యాక్టరీ నుంచి పిల్లల కోసం తీసుకొచ్చానక్క. ఇక నుంచి ప్రతి నెల పిల్లలకి కావాల్సినవన్నీ నేనే పంపిస్తాను. నువ్వు బయటకు వెళ్లి కొనాల్సిన పని లేదు. ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకేంటక్క, నాకు వాళ్ళు పిల్లలే కదా. నేను చేస్తుంది కూడా ఫుడ్ ప్రోడక్ట్ బిజినెస్. మన పిల్లలకి పెట్టకుండా బిజినెస్ చేయాలా చెప్పు అక్క. భగవంతుడి దయ వల్ల బిజినెస్ బాగా పికప్ అవుతుంది. సెక్యూరిటీ కొని ఏం చేస్తుందో చూద్దామని నా గురించి చాలా మంది అనుకున్నారు. అలాంటి వాళ్లే ఈ జయంతి అనుకుంటే ఏదైనా సాధిస్తుంది అని అనుకునే స్థాయికి చేరుకున్నాను. తొందరలోనే ఎక్స్పోర్ట్ కూడా చేయబోతున్నానక్క. చాలా సంతోషంగా ఉంది జయంతి. నువ్విలా ఎదగడం చూస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నీ నాన్నగారు పోయాక నువ్వేమైపోతావో అనుకున్నాను. కృష్ణ విషయంలో ప్లీజ్ అక్క, ఆ విషయాలేవి నా దగ్గర ఎత్తుకో. నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. నన్ను ఇలా ఉండని. పిల్లలకి ఏది కావాలన్నా నాకొక్క ఫోన్ చేయక్క, వస్తాను. అమ్మా, నా బొమ్మ లేదే. ఇస్తాను పద. రామయ్య, రామయ్య. అమ్మా, ఎక్కడికి రామయ్య బయలుదేరావు? ఇంటికేనమ్మా. ఏ ఇంటికి? మాట్లాడవేంటి రామయ్య? ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు? ఇంకెక్కడ ఉంటానమ్మా, నాకు తెలిసినవి రెండే ఇళ్ళు. ఒకటి పెద్దయ్య గారి ఇల్లు, మన ఇల్లు. ఆ ఇల్లు ఎలాగూ చేయి జారిపోయింది. ఇంకా మిగిలింది మీ ఇల్లే కదమ్మా. అక్కడే ఉంటున్నాను తల్లి. నా ఇల్లా? మీరు కృష్ణబాబు గడిపిన ఆ ఇల్లేనమ్మా. అదే నాకు దేవాలయం, అదే నాకు ఆశయం. నేను ఆ ఇల్లు వదిలిపెట్టి చాలా కాలం అయింది. అలా వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక రోజు రావాలి కదమ్మా. అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఇక మళ్ళీ ఆ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. అయినా ఆ ఇంట్లో ఆయన గారు కూడా లేరు కదా. కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు కదా. వెళ్ళినా నాకేం లోటు చేయలేదమ్మా. నాకేం కావాలో, ఏది అవసరమో అన్నీ ఏర్పాటు చేసే వెళ్ళాడమ్మా. కృష్ణబాబు ఎవరిని వదిలేసి వెళ్లే మనిషి కాదమ్మా. ఆయన గారిని పొగిడింది చాలు. సర్లే, వచ్చి కారెక్కు, మన ఇంటికి వెళ్దాం. వద్దు తల్లి, నేను రాను. ఏ? ఎందుకు రావు? నేను వచ్చేస్తే కృష్ణబాబు నా కోసం వెతుక్కుంటాడమ్మా. ఆయనకు అంత తీరిక ఓపిక రెండూ లేవు. కానీ నువ్వేం బాధపడిపోకు. నేను వెళ్లిపోతేనే పట్టించుకోకుండా కూతురు పంచం చేరాడు. అలాంటిది నీ కోసం ఎదురు చూస్తాడా? నా మాట విని నాతో రా. లేదమ్మా, నేను రాలేను. ఎందుకు రాలేవు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు కదా. నాకు కోపం వచ్చినా, అలిగినా, అరిచినా, ఏడ్చినా బుజ్జగించేవాడివి కదా. ఈరోజు నీకు కూడా నేను కానిదాన్ని అయిపోయాను కదా. నాకంటే నీకు ఆయన ముఖ్యమైపోయాడా? డాడీ ఆయన గారిని దేవుణ్ణి చేసి నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు అలాగే చూస్తూ నన్ను దూరం చేస్తున్నావా రామయ్య? అది కాదమ్మా. ఏది కాదు? ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా? సరే, నీ ఇష్టం. ఆ దేవుడు నాకు డాడీని దూరం చేసి అన్యాయం చేశాడు.
ఇప్పుడు నువ్వు నాతో రానంటున్నావు. నన్ను ఇలాగే అనాథలాగానే వదిలేసేయండి. అమ్మా అంత మాట అనకండి అమ్మా. మరి నా మాట వింటావా లేదా? సరేనమ్మా. పద. ఏంటి అమూర్తల్లి ఇంత ప్రశాంతంగా ఉంది? అలలు లేని సముద్రాన్ని, అల్లరి చేయని మేడకోడలు ఊహించుకోవడం కష్టం. ఏదో ఒకటి కెలక్కపోతే మనకి మనశ్శాంతి ఏది? ఏమా ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు గాని నీకేం కావాలో చెప్పు మావయ్య. నాకేం కావాలమ్మా? నువ్వు బాగుండడం కావాలి, మీ అమ్మకి గుడి కట్టించడం కావాలి. ఆ గుళ్ళో నేను పూజారిగా బతికితే చాలు. అయితే వెళ్ళి ఆ పని చూసుకో. అమ్మా అది కాదమ్మా, ఆ జయంతి నిన్నంత అవమానించినా మీ నాన్న చూస్తూ ఉన్నాడని నువ్వేం శపథం చేశావో గుర్తుందా? ఆ రాజాని చందుని ఎరగదీస్తానని నువ్వు చెప్పావా లేదా? మరి దాని గురించి ఏమన్నా ఆలోచించావా? లేదే. మావయ్య చూడు, నా బ్రెయిన్ లో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఏ ప్రోగ్రామ్ కా ప్రోగ్రామ్ అలా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. అదే రాజా గురించి ఆలోచిస్తే ఆ ప్రోగ్రాం ఎలా నడపాలో అది రెడీగానే ఉంటుంది. మనిషి శత్రువు గురించి ఆలోచించడం మానేశాడంటే వాడి అభివృద్ధి ఆగిపోయినట్టే. అండర్స్టాండ్? మరి ఏం చేస్తున్నావు అని. ఏం చెయ్యాలో అదే చేస్తాను. విత్తనం వేయగానే చెట్టు మొలవదు. దానికి టైం ఉంటుంది. ఆ టైం వచ్చేదాకా ఎదురు చూద్దాం. మేడం ఏంటి నీ గోల? మేం పెద్ద మనుషులు ఇక్కడ మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మేడం మేడం అని డిస్టర్బ్ చేస్తానంటే పోవతలకి. మావయ్య నువ్వు కాసేపు ఆగు. ఏంటి మహేంద్ర? సేల్స్ రిపోర్ట్ తెచ్చాను మేడం. ఏంటదే? మేడం ఈ మంత్ లో మన సేల్స్ కొంతవరకు తగ్గాయి మేడం. దానికి కారణం ఆ జయంతి వాళ్ళ ప్రొడక్ట్స్ కి మార్కెట్ పెరుగుతోందని సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మీరే చూడండి. వారిని ఇదే ముఖ్యమైన విషయం. ఇంకా నువ్వేదో శుభవార్త తీసుకొస్తావంటే ఇదా చెప్పేది? చూడండి మేడం. నువ్వు ఉండు మావయ్య. ఏంటి మహేంద్ర నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం. వాళ్ళ ప్రోడక్ట్ మన వాటితో పాటు సమానంగా ఉన్నా రేటు మనకంటే తక్కువగా ఉండడంతో జనాలు అలవాటు పడుతున్నారు మేడం. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఈ సేల్స్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది మేడం. దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది మేడం. మనం ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నావా? కానీ మనకంటే ముందు ఆ జయంతి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి రజనీష్ ఎక్స్పోర్ట్ ఏజెన్సీని కలిసారు మేడం. అవునా? వాళ్ళ కంపెనీకి సపోర్ట్ దొరికిందంటే ఇక మనం ఆపలేం కదమ్మా. అంత దూరం రాకూడదు మావయ్య. నన్ను పిలిచి అవమానించిన జయంతిని ఎలా ఎదగనిస్తాను? ఆ ఎక్స్పోర్ట్ ఎలా చేయనిస్తాను? కానీ ఆ జయంతి నవీన్లు చాలా స్పీడ్ గా దూసుకుని వెళ్తున్నారు మేడం. 3 నెలల్లో ఈ మాత్రం సేల్స్ పెంచారంటే ఇది చిన్న విషయం కాదు. కొత్త కదా, అలాగే ఎగిరెగిరి పడతారు. కానీ నేను ఏ అవకాశాన్ని వదులుకోను. వాళ్ళు ఎలా ఎక్స్పోర్ట్కి వెళతారో అది చూస్తాను.
డ్రైవర్ కారాపు. చివరికి ఈ స్థాయికి దిగజారన్నమాట. ఎలా ఉన్నావమ్మా? నేనెలా ఉన్నానో ఇప్పుడు గుర్తొచ్చిందా తమరికి? అదేంటమ్మా, నేను ఎప్పుడు నేను తలుచుకుంటూనే ఉంటాను. ఎందుకు ఎందుకు తలుచుకుంటారు? నన్ను, నా కాపురాన్ని ఇంకా ఎన్ని విధాలుగా నాశనం చేయాలని చూస్తున్నారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీ కాపురాన్ని నేను నాశనం చేయడం ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడకండి. మీరు ఎలాగో మీ స్థాయి నుంచి దిగజాడి ఈ స్థాయికి చేరుకున్నారు. బిజినెస్ లో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ రోజులా కూరగాయల మార్కెట్ కి వెళ్లే స్థితికి వచ్చారు. ప్రశాంతంగా ఉన్న మా కాపురంలో చుచ్చు పెట్టడం కోసం మీ కూతుర్ని ఉసుకొల్పి పంపిస్తున్నారా?